హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇంకొద్ది రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిపోతున్నాం. ఎన్నో ఆశలతో 2026లోకి మనం స్టెప్ ఇన్ కాబోతున్నాం. ఒకటే ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని, ఏంటంటే హౌ వాజ్ ది ఇయర్ దట్ వెంట్ బై? ఈ సంవత్సరం ఏదైతే ముగియబోతుందో 2025 మీకు ఎలా సాగింది? నేనైనా మీరైనా ఒకటే ఉంటుంది కదా, అందరికీ ఒకటే ఫీలింగ్ ఉంటుంది. కొన్ని మనకి చాలా మంచి విషయాలు జరుగుంటాయి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. లైఫ్ ఈజ్ లైక్ దట్. ప్రతి లైఫ్లో అన్నీ మీకు అన్నీ అనుకూలంగా సాగు, కొన్ని మీరు అనుకోని జరుగుతాయి, కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు జరుగుతాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇట్స్ లైఫ్ ఈజ్ లైక్ దట్. చీకటి వెలుగులు, మెరుపులు, మరకలు అన్నీ ఉంటూనే ఉంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు ఉగాది టైంలో ఉగాది పచ్చడి తినిపిస్తారు అన్నది. అంటే ఆ ఫిలాసఫీ మనం అలవాటు చేసుకునేటట్టు ఏంటంటే, ఆ పచ్చడిలో మీకు చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, వగరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. ఎవ్రీ ఇయర్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. అండ్ సరే, మన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా, మన ఇండియన్ క్రికెట్ సంగతి ఏంటి, ఇండియన్ క్రికెట్కి ఎలా గడిచింది 2025 అనేది వీడియోలో చూద్దాం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో 2025 హ్యాస్ బిన్ ఎ మిక్స్డ్ బ్యాగ్, అంతే కదా. కొన్ని మెరుపులు, కొన్ని మరకలు ఖచ్చితంగా ఉన్నాయి. బేసికల్లీ నన్ను అడిగితే వైట్ బాల్లో మనకి మంచి విజయాలు వచ్చాయి, రెడ్ బాల్లో చాలా చాలా డిసప్పాయింటింగ్, చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్. వైట్ బాల్లో వచ్చిన విజయాలు మంచి విజయాలు, నో డౌట్. ఎందుకంటే మనం వితిన్ 1 year లోపల 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచాం. 2013 తర్వాత మనకు ఐసీసీ ట్రోఫీస్ దక్కలేదు. 2024లో, అంటే క్రితం ఏడాది 2024లో మనం T20 వరల్డ్ కప్ గెలిచాం. కానీ ఒక ఏడాది తిరగకముందే మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాం. సో వితిన్ 1 year లోపల మనకి 2 ఐసీసీ ట్రోఫీలు రావడంతో ఏంటంటే, మనకి ఎప్పటి నుంచో ఒక దిగులు, ఒక కొరత ఉంటూ వచ్చింది. అదేంటంటే ఐసీసీ ట్రోఫీస్ రావట్లేదు, మనం అన్ని బాగా ఆడుతున్నాం, మన టీం బాగుంది, బ్రహ్మాండమైన ప్లేయర్స్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, జడేజా ఇలాంటి వాళ్ళు మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు మన టీంలో, మనకి ఎందుకు టైటిల్స్ రావట్లేదు అని ఒక ఫీలింగ్ ఉండేది. అలాంటి ఫీలింగ్ నుంచి బయటపడడానికి ఈ 2 టైటిల్స్ మనకి చాలా ఉపయోగపడ్డాయి. దట్ వే ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ ఆల్సో వి వన్ ఏషియా కప్ T20 ఫార్మాట్లో కూడా ఒక టైటిల్ గెలిచాం. సో వైట్ బాల్లో అటు అది వన్ డే ఫార్మాట్ కావచ్చు, T20 ఫార్మాట్ కావచ్చు, దాంట్లో ఈ ఏడాది పొడుగున మనం అన్ని మంచి మంచి విజయాలు సాధిస్తూ వచ్చాం. సో వైట్ బాల్లో మనకి ఎలాంటి బెంగా లేదు. కానీ సేమ్ థింగ్ కెనాట్ బి సెడ్ అబౌట్ ది రెడ్ బాల్ క్రికెట్. రెడ్ బాల్లో మనకి నో డౌట్ ఈ ఇయర్లో ఒక మంచి గుర్తుండే సాటిస్ఫాక్టరీ థింగ్ ఏంటంటే, ఇంగ్లాండ్ వెళ్ళి ఒక కొత్త టీంతో, సీనియర్స్ లేకుండా వెళ్ళి కొన్ని ఇంజరీస్ ఇబ్బందుల్లో కూడా ఫేస్ చేస్తూ స్టిల్ వీ మేనేజ్ టు డ్రా ది సిరీస్. 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ని. ఇంగ్లాండ్లో మనం సిరీస్ గెలిచినవి తక్కువ, డ్రా చేసినవి కూడా తక్కువ. అందులో కొత్త టీం, ఓడిపోతున్న టీం, అంటే ఒక మ్యాచ్ ఓడిపోయి మళ్ళీ గెలిచి ఆ రకంగా కమింగ్ ఫ్రమ్ బిహైండ్ మన టీం చాలా బాగా పర్ఫామ్ చేసి డ్రా చేసుకున్నది బాగానే ఉంది. అది బాగానే ఉంది. ఆస్ట్రేలియాలో మనం సిరీస్ ఓడిపోయాం, కానీ ఆస్ట్రేలియాలో చాలా టీమ్స్ ఓడిపోతున్నాయి. ఆస్ట్రేలియాని ఓడించాం, అంత ఈజీగా. మనం వరుసగా 2 సార్లు గెలిచాం, ఈసారి కూడా ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచాం, కానీ ఇంకో 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. సో ఒక డ్రా చేసుకున్నాం. సో మొత్తం మీద ఆస్ట్రేలియాలో మనకి ఇబ్బంది ఏదైనా అదేమంత పెద్ద ఇబ్బంది పెట్టే, పెద్ద మనని బాధ పెట్టేది కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఓడించడం అన్నిసార్లు కుదరదు. అసలు వరుసగా 3 సార్లు ఓడించడం అనేది ఏ టీంకి సాధ్యమయ్యే విషయం కూడా కాదు. సో అది పక్కన పెడితే, అన్నిటికంటే ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే, మన హోమ్ రికార్డు పాడైపోయింది. హోమ్లో టెస్ట్ మ్యాచ్లు ఆడటం విషయంలో మనం బాగా వెనకబడిపోయాం. లాస్ట్ 3 హోమ్ సిరీస్లో 2 ఓడిపోయాం. 2 కూడా ఎలా ఓడిపోయాము? క్లీన్ స్వీప్స్. న్యూజిలాండ్ 3-0తో ఆడిన అన్ని టెస్టులను ఓడించేసింది. సౌత్ ఆఫ్రికా మన 2-0తో ఆడిన అన్ని టెస్టులు ఓడించింది. ఆ క్లీన్ స్వీప్, ఆ వైట్ వాష్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఇబ్బంది పెట్టింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, సరే WTCలో మనం వెనకబడ్డామని పక్కన పెడితే, మనకి అన్ ఆర్ ఆఫ్ ఇన్విన్సిబిలిటీ అంటారు. అంటే హోమ్లో మనం కంచుకోట, ఎవరు బద్దలు కొట్టలేని ఒక కంచుకోటని గత 12 ఏళ్ళ నుంచి బిల్డ్ వచ్చాం. 12 ఏళ్ళ నుంచి మనకి హోమ్లో ఒక్క హోమ్ సిరీస్ డిఫీట్ కూడా లేకుండా వచ్చాం మనం. అంత అజేయంగా, అంత దుర్భేద్యమైన కంచుకోట ఒకటి మనం కట్టుకుంటే, ఆ ఇన్ప్రెగ్నబుల్ ఫోర్ట్రెస్ బ్రీచ్ అయిపోయింది. అది అన్నిటికంటే WTCలో మనం వెనకబడ్డం అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఇండియా వచ్చిన ప్రతి టీము కాన్ఫిడెంట్గా వస్తారు. ఏం లేదు, వాళ్ళు స్పిన్ సరిగ్గా ఆడరు, మన స్పిన్నర్స్ వాళ్ళు బెటర్ దాన్ దేర్ స్పిన్నర్స్, అండ్ దే డోంట్ ప్లే స్పిన్ వెల్.
అనే ఒక మెసేజ్, రాంగ్ మెసేజ్ ఆర్ అన్వాంటెడ్ మెసేజ్, రాంగ్ కూడా కాదు, కెనాట్ బి రాంగ్, మైట్ బి రైట్, అన్వాంటెడ్ మెసేజ్ మన అందరికీ పాస్ ఆన్ చేశాం. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఇండియాలో ఇంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ఐ బీన్ ఫాలోయింగ్ ఫ్రమ్ 1970s మిడ్ 1970s నుంచి ఇండియాలో టెస్ట్ క్రికెట్ గురించి చూస్తున్నాను నేను. కనీసం హోమ్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం. బయట ఈ మధ్య వరకు కూడా మనం పెద్ద విజయాలు సాధించాలి, హోమ్లో మనకి ప్రాబ్లం కదా. అది చాలా బాధ కలిగిస్తున్న విషయం. సో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఎగ్జిట్ ఆర్ నిష్క్రమణ ఆ ఇద్దరు లెజెండ్స్ టెస్ట్ మ్యాచ్ల నుంచి అర్ధంతరంగా సడన్గా రోహిత్ శర్మ చెప్తూ వచ్చాడు, నేనేం రిటైర్ కావట్లేదు. ప్రెస్ మీట్కి రాగానే రోహిత్ శర్మ వైపు అందరూ డౌట్ఫుల్గా చూస్తే మై కहीं नहीं जा रहा हूं, ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను రిటైర్ అవ్వట్లేదు అని చెప్పినవాడు సడన్గా ఇంగ్లాండ్ టూర్ మీద అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ప్రకటించిన కొద్ది రోజులకే విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఇద్దరు లెజెండ్స్ సడన్గా నిష్క్రమించడం అనేది అది ఇంకా ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ కూడా దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. సో అది మేజర్ పాయింట్స్ మనకి. అంటే కొన్ని అలాగే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా సరిగ్గా లేదు. అంటే అది ఐఎమ్ నాట్ టోటలీ బ్లేమింగ్ గౌతమ్ గంభీర్, కానీ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక టెన్షన్ అనేది, పర్టికులర్లీ వెన్ దీస్ టూ లెజెండ్స్ వర్ ఇన్ ది డ్రెస్సింగ్ రూమ్, ఆ వాతావరణం అంతా బాగున్నట్టుగా కూడా లేదు. సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకి. బట్ ఇవన్నిటితో పాటు ఇంకోటి కూడా చెప్పాలి, ఉమెన్స్ క్రికెట్లో ఒక చాలా 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 ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ చూసాం. ఏంటంటే ఉమెన్ మన అమ్మాయిలు వరల్డ్ కప్ గెలవడం. ఎందుకంటే 2005లో ఒకసారి, 2017లో ఒకసారి ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయారు. ఇప్పటి నుంచో వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు మగపిల్లలు ఆడడమే క్రికెట్కి పేరెంట్స్ చాలా అబ్జెక్షన్ పెడతారు. ఆడపిల్లలు క్రికెట్ ఆడతానంటే నో, నథింగ్ డూయింగ్. ఆడపిల్లలకి బోల్డెన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటిది వీళ్ళు ఒక బ్రహ్మాండమైన ఇన్స్పిరేషన్. అది మాటల్లో ఇప్పుడు 1983 కంటే ఇది గొప్ప ల్యాండ్ మార్క్ అంటే అని నేను చెప్తాను నేను. ఎందుకంటే అమ్మాయిలను ఆడించాలి అంటే అందరూ ఒప్పుకోరు. సో అలాంటిది పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇన్స్పిరేషన్తో చాలామంది అమ్మాయిలు వస్తారు, పేరెంట్స్ కూడా ఇష్టపడతారు ఇప్పుడు. సో మేజర్ ల్యాండ్, దీనివల్ల చాలా పెద్ద మేలు జరుగుతుంది ఇండియన్ క్రికెట్కి, ఉమెన్స్ క్రికెట్కి చాలా పెద్ద ప్లస్ ఇది ఒక వాటర్ షెడ్ మూమెంట్ అంటారు, అలాంటి ఒక సువర్ణాధ్యాయం లాంటిది ఇండియన్ క్రికెట్లో వాళ్ళు గెలవడం. అండ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇంకొక మంచి ఏం జరిగింది ఏంటంటే, ఈవెన్ డొమెస్టిక్ క్రికెట్ ఆడేవాళ్ళు, దేశవాళీ క్రికెట్ ఆడే అమ్మాయిలకు కూడా ఆన్ పార్ విత్ మెన్కి అయితే ఎలాగైతే లక్షల్లో ఇస్తున్నారో రంజీ ట్రాఫీ ఆడితే, అలాగే వీళ్ళు రంజీ ట్రాఫీ లాంటిది ఆడరు, కానీ వీళ్ళు ఆడే మ్యాచ్లు కూడా మంచి పేమెంట్ వాళ్ళకి. సో వాళ్ళు మీరు ఇండియాకి ఆడకపోయినా పర్లేదు, అమ్మాయిలు ఇండియాకి ఆడకపోయినా పర్లేదు, వాళ్ళు కనీసం వాళ్ళ స్టేట్ టీంకి ఆడినా సరే వాళ్ళకి ఒక ఇన్కమ్ వస్తుంది అంటే పేరెంట్స్ కూడా ఇష్టపడతారు. కనీసం లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు సరే వెళ్ళి ఆడు, నువ్వు కొంత డబ్బులు సంపాదించు అనే అంటే ఒక కెరియర్ ఆప్షన్గా క్రికెట్ మారే ఒక పద్ధతి ముఖ్యంగా అమ్మాయిలకి ఏర్పడుతుంది. దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. సో ఈ ఇయర్లో మనం చెప్పుకున్న వాటిలో ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఏషియా కప్ విన్, ఇంగ్లాండ్లో డ్రా చేసుకో, అన్నిటికంటే కూడా బిగ్గెస్ట్ హై ఏదంటే అవర్ గర్ల్స్ విన్నింగ్ ది ఉమెన్స్ వరల్డ్ కప్. అది ఇయర్లో బిగ్గెస్ట్ నా దృష్టిలో, నా అభిప్రాయంలో. ఎందుకంటే నేను చెప్పినట్టుగా దీని ఇంపాక్ట్ అనేది ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ మీద, ఇండియన్ క్రికెట్ ఇన్ జనరల్ పైన చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ థింగ్ ఇన్ దిస్ ఇయర్ అని నా అభిప్రాయం. సో మనం వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేసాం, బాగానే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఎలా గెలిచాం మనం? అన్ని టాస్లు ఓడిపోయి గెలిచాం. ఒక్క టాస్ కూడా గెలవలేదు. త్రూఅవుట్ ది టోర్నమెంట్ మనం ఒక్క టాస్ కూడా గెలవలేదు, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. టాస్ ఓడిపోయింది తప్పితే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో అన్బీటెన్గా మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఫైనల్లో 4 స్పిన్నర్స్తో బరిలో దిగాం. సో అక్కడ దుబాయ్లో మనకి టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. టాస్ చాలా ఇంపార్టెంట్, కానీ ఆ టాస్ ఫ్యాక్టర్ని కూడా మనం నెగేట్ చేసి దాన్ని కూడా అంత స్ట్రాంగ్గా మనం కనిపించాం. అండ్ దోస్ టూ లెజెండ్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, దే బ్యాటెడ్ అండ్ దేర్ ప్రెజెన్స్ చాలా ఇంపాక్టెంట్గా మనకు కనిపించింది. సో వాళ్ళు ఉండడం, తర్వాత ఆ విక్టరీ మూమెంట్స్ చాలా హ్యాపీగా అనిపించింది. సో అంత ఎమోషనల్ కాదు, ఎందుకంటే T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వాళ్ళందరూ ఏడ్చారు. అంత ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆ జింక్స్ని బ్రేక్ చేశారు కాబట్టి, బట్ స్టిల్ ఆ విక్టరీ రన్ కంటిన్యూ అవుతుందన్న హ్యాపీనెస్ మనని ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా బాగా అనిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం అనేది. తర్వాత ఏషియా కప్ విన్ కూడా అంత తక్కువేం కాదు, ఎందుకంటే
ఏషియా కప్ విన్ మామూలుగా అయితే అంత ఇంపార్టెంట్ కాదు. ఏషియా కప్ మనం ఓడిపోయిన సందర్భాల్లో ఏషియా కప్ గెలిచిన గెలవకపోయినా మనకు గుర్తుండదు. ఏషియా కప్ ఏ ఇయర్లో గెలవాలని గెలిచాం మనం అని చెప్పమని మిమ్మల్ని అడిగితే, ఇట్ హ్యాపెన్స్ టూ ఫ్రీక్వెంట్లీ. ఒకసారి వన్ డే ఫార్మాట్, ఒకసారి T20 ఫార్మాట్ మనకు గుర్తుండదు. కానీ ఈసారి ఎందుకంటే ఈసారి ఒక టెన్షన్ క్రియేట్ అయ్యింది. మన పెహల్గామ్ ఇన్సిడెంట్స్ తర్వాత మనం వాళ్ళతో ఆడుతున్నా సరే వాళ్ళతో హ్యాండ్ షేక్ చేయకపోవడం, వాళ్ళని దూరంగా పెట్టడం, వాళ్ళని ఎడమొహం పెడమొహంగా ఉండడం. సో అలాంటి సిచ్యుయేషన్లో మనం కనుక ఫైనల్ ఓడిపోయే పరిస్థితి మనకు అనిపించింది. ఫైనల్ ఓడిపోయింటే మన మొహం చెల్లేది కాదు, మొహం తలెత్తుకోలేని పరిస్థితి ఉండేది. అందుకని వీ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్ మ్యాన్ తిలక్ వర్మ. తిలక్ వర్మ ఇస్ వన్ ఆఫ్ ది తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఏషియా కప్ ఫైనల్ ఈజ్ వన్ ఆఫ్ ది హైలైట్స్ ఆఫ్ దిస్ ఇయర్. ఎందుకంటే ఆ బ్యాక్ టు ద వాల్ అతని టెంపర్మెంట్, అతని టెంపర్మెంట్ మనం మామూలుగా పాకిస్తాన్తో ఆడుతున్న పెద్ద వాళ్ళు వణికిపోతారు. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి బిగ్ మ్యాచెస్లో సరిగా ఆడు అంటే అతని తప్పు కాదు, అతని టాలెంట్ కాదు. అతను కొంతమందికి ఆ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉండదు. కానీ దిస్ యంగ్ ఫెలో హ్యాస్ వెరీ గుడ్ టెంపర్మెంట్ ఇన్ ద బిగ్ మ్యాచెస్. సో అతను ఇండియా మొత్తం రుణపడి ఉంటుంది అతను. ఎందుకంటే ఆ మ్యాచ్ ఓడిపోయి ఉంటే మనం అంత డ్రామా క్రియేట్ చేసిన తర్వాత హ్యాండ్ షేక్ విషయంలో పాకిస్తాన్ వాళ్ళు ఎంతగా రెచ్చిపోయి ఉండేవారు ఒకసారి ఆలోచించండి. మనం ఓడిపోయే సినేరియో నాకైతే చెమటలు పట్టినాయి. ఐ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అట్ దట్ టైం. అక్కడ బాగా చల్లగా ఉంది. ఆ టైంలో కూడా నాకు చెమటలు పట్టినాయి. అంత టెన్షన్ క్రియేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ తిలక్ వర్మ, తెలుగువాడు. సో మన తెలుగు వాళ్ళ పౌరుషాన్ని, తెలుగు వాళ్ళ తెగువని అతను చూపించాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దిస్ ఫెలో. సో ఆ ఏషియా కప్ విన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విన్. 2 విన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంగ్లాండ్లో మన టీం ఫైట్ చేసిన విధానం, అక్కడ కష్టపడి చాలా కష్టంగా, అది ఈజీగా మనం డ్రా చేసుకోలేదు, చాలా అతి కష్టమే డ్రా చేసుకున్నాం. దర్ ఆర్ బిన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. కెప్టెన్ అద్భుతంగా ఆడాడు. శుభన్ గిల్ తన ఫస్ట్ సిరీస్లోనే. సిరాజ్ లాంటి వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగా, జడేజా బాగా పర్ఫార్మ్ చేశాడు, రాహుల్ బాగా పర్ఫార్మ్ చేశాడు. సో అందరి కాంట్రిబ్యూషన్ ఉంది, ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది, బుమ్రా కాంట్రిబ్యూషన్ ఉంది. ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు దట్ విన్. సో అది చాలా బాగా మనకు అనిపించింది అది. కానీ మనకి ఇంకోటి ఏమనిపించింది అంటే, కుల్దీప్ యాదవ్ లాంటి వాళ్ళని ఆడించి ఉంటే కొంచెం మనం పాజిటివ్ యాంగిల్లో వెళ్ళి బౌలింగ్కి మరింత, అంటే ఇంగ్లాండ్ టీం ఎంత వీక్గా ఉందో ఇప్పుడు మనం యాషెస్ సిరీస్లో చూస్తున్నాం కదా, వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఏం లేరు, గతంలో అంత స్ట్రాంగ్గా లేరు వాళ్ళు బ్యాచ్ బాల్ అనేది అది దానికి కాలదోషం పట్టింది ఆ స్ట్రాటజీ. సో అందుకని వాళ్ళని మనం ఇంకొంచెం పాజిటివ్ ఇంటెంట్తో వెళ్ళి ఉంటే సిరీస్ గెలిచి ఉండేవాళ్ళేమో అనిపించింది. అది వేరే విషయం, అది పక్కన పెడదాం. సో ఇవన్నీ మనకి హైస్. ఇంకొక హై కూడా మనం చెప్పాలి ఏంటంటే, ఆర్సీబీ విన్నింగ్ ఆఫ్టర్ 18 years ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీ 18 ఏళ్ళ తర్వాత గెలవడం. అంటే ఆర్సీబీ గురించి అని కాదు, మామూలుగా ఏంటంటే అన్ని టీమ్స్ గెలుస్తూ ఉండాలి. మీకు ఐపీఎల్ ఎప్పుడు ముంబై చెన్నై గెలుస్తూ ఉంటే ఏం బాగుంటుంది, లేకపోతే కోల్కతా 3 సార్లు గెలిచింది, వీళ్ళు 5 సార్లు గెలిచారు. అక్కడ అన్ని టీమ్స్ గెలవాలి, అన్ని టీమ్స్కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లాగా ఉండి అందరూ స్ట్రాంగ్గా ఉండి, ఇంకా 10 టీంలు ఒకదాంట్లో ఒకటి బ్రహ్మాండంగా పోటీ పడుతుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మనకి చూడడానికి చాలా బాగుంటుంది. పర్టికులర్లీ ఫర్ న్యూట్రల్స్ లైక్ మీ. సో ఐ ఫీల్ దట్ మిగతా టీమ్స్ ఏవైతే గెలవలేదు, ఇంకా పంజాబ్ ఆల్సో ప్లేడ్ వెరీ వెల్. ఫైనల్ దాకా వచ్చారు. వాళ్ళకి ఉన్న పూర్ రికార్డ్ అంతా పక్కన పెట్టేసి మంచి టీం చేసుకుని మంచిగా పర్ఫార్మ్ చేసి శ్రేయస్ అయ్యర్ నిజంగా అతని కాంట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడడం, కానీ 3 టీమ్స్ని అతను ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. 2 టీమ్స్కి ఫైనల్ వరకు తీసుకెళ్ళి రన్అప్ చేసి ఒక టీంని గెలిపించాడు. సో అతని క్యాప్టెన్సీ ఎంత బాగుంటుంది అనే దానికి అది మనకి ఏంటంటే అతని క్యాప్టెన్సీకి ఎంత వాల్యూ ఇవ్వాలి అంత ఇవ్వట్లేదు మనం. సైలెంట్గా అతను పెద్ద యానిమేటెడ్గా ఉన్నాడు క్యాప్టెన్గా, పెద్దగా అరిచి లేకపోతే పెద్దగా రిషబ్ పంత్ లాగా చాలా ఎక్కువ మాట్లాడి, బట్ హీ గివ్స్ యూ రిజల్ట్స్, వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడు అతను. చూడండి, ఢిల్లీని ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు, చాలా మంచి, ఏమాత్రం మంచి రికార్డ్ లేదు. కోల్కతాకి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత టైటిల్ గెలిపించి పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు పంజాబ్కి వెళ్ళి, పంజాబ్ వాళ్ళు ఒక 10 ఏళ్ళ నుంచి అప్పటి నుంచో వాళ్ళు కనీసం ప్లే ఆఫ్స్ కూడా లాంటి టీంని ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. ఫైనల్లో కూడా అతను బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. సో ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ కూడా లేదు. ఈ ఆల్సో గాట్ ఆల్మోస్ట్ 27 crores. కానీ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ లేదు అతని పైన. క్యాప్టెన్గా బాగా ఆడుతున్నాడు అండ్ తన టీంని గెలిపిస్తున్నాడు. సో హీస్ ప్రాబబ్లీ ది బెస్ట్ క్యాప్టెన్ దట్ వీ హ్యావ్ ఇన్ ద కంట్రీ అట్ ది మూమెంట్ అక్రాస్ ఫార్మాట్స్. అలాంటి క్యాప్టెన్ని సో
శ్రేయస్ అయ్యర్ గురించి కూడా మనం ప్రత్యేకంగా ఈ ఇయర్లో చెప్పుకోవాల్సిన విషయం. అలాగే వైభవ్ సూర్యవంశీ, ది ఎమర్జెన్స్ ఆఫ్ వైభవ్ సూర్యవంశీ. అతను ఒక ఫినామిన్, అంటే ఒక చైల్డ్ ప్రాడజీ. సరే, సచిన్ టెండూల్కర్ విషయంలో కానీ అందరూ వాళ్ళ ప్రాడజీలని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, అతను ఇప్పటివరకు అయితే సో ఫార్ సో గుడ్. బట్ ఇది సస్టైన్ చేయాలంటే అతని లైఫ్ స్టైల్ని అతన్ని ప్రాపర్గా ఎవరో మెంటర్ చేయాలి. సంబడి లైక్ రాహుల్ ద్రావిడ్ ఆర్ఆర్లో ఉంటే బాగుండే. బట్ ఎనీవే, వైభవ్ సూర్యవంశీని మనం ప్రాపర్గా అతని ట్రాన్సిషన్ ఫ్రమ్ జూనియర్ టు సీనియర్ లెవెల్ తీసుకురాగలిగితే హీ విల్ బి బిగ్ ఎసెట్ టు ద టీమ్. సో ఈ ఇయర్లో మనకి ప్రత్యేకంగా పర్సనల్గా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే వైభవ్ సూర్యవంశీ, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ నాట్ టు ఫర్గెట్ సిరాజ్ని చాలామంది ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు సిరాజ్ గురించి ఎవ్వరు మాట్లాడలేదు. మియా అని కూడా అంటలేదు. అతను నౌ హ్యాస్ ఎర్న్ ది టైటిల్ ఆఫ్ డిఎస్పి అని చెప్పి గౌరవంగా పెట్టి అతను సాల్యూట్ చేస్తున్నారు. సో సిరాజ్ బై ది షియర్ డెంట్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్సెస్ హెస్ ఎర్న్ ది రెస్పెక్ట్. అంతవరకు అతను ఏంటంటే చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అతను కొద్దిగా ఫీల్డ్లో కూడా కొద్దిగా ఆవేశపడతాడు. దాంతో ఏంటంటే అతను చులకన అతని మీద అందరికీ. కానీ ఆ చులకన భావాన్ని తన పర్ఫార్మెన్స్తో ఎగ్గరగొట్టేశాడు అందరి మనసుల నుంచి. నౌ వీ రెస్పెక్ట్ డిఎస్పి సాబ్ డెఫినెట్గా. సో ఇవన్నీ చాలా ప్లస్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా మైనస్ల విషయానికి వస్తే నేను మొదట్లో చెప్పిన ఆవేదనాపూరితమైన విషయం ఏంటంటే హోమ్లో మన రికార్డు దారుణం. టెస్ట్ మ్యాచ్లు మనం సరిగ్గా ఆడట్లేదు. టెస్ట్ మ్యాచ్ మీద ఫోకస్ లేదు, అస్సలు ఫోకస్ లేదు. టెస్ట్ ప్లేయర్స్ ఎవరు రావట్లేదు, ఎమర్జ్ కావట్లేదు. అయిన వాళ్ళని అభిమన్యేశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళని వాళ్ళకి రాంగ్ రన్ ఇవ్వట్లేదు. మరో పుజారాని మనం ఎంతసేపు మార్కెట్ చేసి సూపర్ స్టార్ చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మరో పుజారాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. వీ నీడ్ పుజారాస్, వీ నీడ్ రహానేస్ టు రీప్లేస్ దోస్ టూ లెజెండ్స్. దానికి ప్రయత్నం జరగట్లేదు. వీళ్ళిద్దరూ రోకో వెళ్ళిపోతున్నారు ఆన్ ది వే అవుట్. వీళ్ళ ప్లేస్లో కొత్త స్టార్స్ని తయారు చేసుకోవడం, దాని మీద బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఇది చాలా దారుణమైన విషయం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది కాదు మనకు కావాల్సింది. యూ హ్యావ్ టు క్రియేట్ పుజారా, యూ హ్యావ్ టు క్రియేట్ రహానే. సో ఆ వైపు ప్రయత్నం జరగదు. స్పిన్ బౌలింగ్, కొత్త స్పిన్నర్స్ గురించి మనకు ప్రయత్నం చూడట్లేదు. ఎవరు కావట్లేదు. వాషింగ్టన్ సుందర్ బేసికలీ వైట్ బాల్ బౌలర్, అతన్ని మనం నెక్స్ట్ స్పిన్నర్గా చూస్తున్నాం. కుల్దీప్ యాదవ్కి మనం సరిగ్గా రెగ్యులర్ రన్ ఇవ్వట్లేదు. అంత మంచి బౌలర్, వరల్డ్లో వన్ ఆఫ్ ది టాప్ స్పిన్ బౌలర్స్ ఎట్ ది మూమెంట్. ప్రాబ్లీ నా దృష్టిలో వరల్డ్లో నెంబర్ 1. అఫ్కోర్స్ నేథన్ లైన్ ఈస్ దేర్, ఈజ్ వెరీ గుడ్. బట్ కుల్దీప్ యాదవ్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ నేథన్ లైన్ కంటే కూడా ఎక్కువ ఉంది అతను వికెట్ టేకింగ్ ఎబిలిటీ. సో ఇలాంటి మన టెస్ట్ క్రికెట్ మీద ఫోకస్ వాళ్ళు పెట్టట్లేదు, ప్లేయర్స్ పెట్టట్లేదు, బీసీసీఐ కూడా పెట్టట్లేదు. సో పెడితే మనకి టెస్ట్ క్రికెట్లో మనం చాలా అన్యాయం అయిపోతాం. మనం లాస్ట్ టైము ఫైనల్కి వెళ్ళలేకపోయాం. గౌతమ్ గంభీర్ నేను బ్లేమ్ చేస్తాను ఈ విషయంలో. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత 19 టెస్టుల్లో అతను కోచ్గా అయిన తర్వాత 19 టెస్టులు ఆడితే మనం 10 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. 7 మాత్రం గెలిచాం. 7 ఎవరి మీద గెలిచాం? 2 బంగ్లాదేశ్ మీద, 2 వెస్టిండీస్ మీద గెలిచాం. 2 డ్రా చేసుకున్నాం. సో 7లో మనకి మేజర్ విన్స్ 2 ఇంగ్లాండ్ మీద, ఒక ఆస్ట్రేలియా మీద తప్పిస్తే గొప్ప విన్స్ ఏం లేవు. హోమ్లో 2 సిరీస్ ఓడిపోయాం మనం. సో అక్కడ టీం కాంపోజిషన్ సరిగ్గా లేదు, టీం సరిగ్గా ఇన్స్పైర్ చేయట్లేదు, ముఖ్యంగా టీం ఎంపిక సరిగ్గా, స్ట్రాటజీ సరిగ్గా ఉండట్లేదు. అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అనేది మనం చూసాం. సో గౌతమ్ గంభీర్ యాజ్ టెస్ట్ కోచ్ హెస్ బీన్ ఎ ఫెయిల్యూర్ వితౌట్ ఎనీ డౌట్. మనం కొన్ని విషయాలు నిక్కచ్చిగా మాట్లాడుకోవాలి. ఇట్స్ బీన్ ఎ ఫెయిల్యూర్. అతను వచ్చిన తర్వాత మనకి చాలా బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో టెస్ట్ మ్యాచ్ల్లో మన ఫోకస్ లేకపోవడం. ఇంకోటి ఏంటంటే మన ఫోకస్ అంతా కూడా శుభ్మన్ గిల్ని ఒక మ్యానుఫ్యాక్చర్ చేయాలి, అతను స్టార్గా చేయాలని చెప్పి అతను T20 టీంలో అతను బాగా ఆడిపోయిన అతను పుష్ చేసి, దానివల్ల సంజు శాంసన్ కెరీర్ని దెబ్బకొట్టి, మీరు రింకు సింగ్ కెరీర్ని దెబ్బకొట్టి, యశస్వి జైస్వాల్ని దెబ్బకొట్టి, ఎంతమంది ఇషాన్ కిషన్ వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇతన్ని స్టార్ చేయాలని చూస్తారు. స్టార్స్ అలా తయారు కారండి. స్టార్స్ ఎలా తయారవుతారు? ఇండియన్ క్రికెట్ మీద మార్కెట్ చేయాలంటే ట్రోఫీలతో మార్కెట్ చేయండి. 1983లో మనం ఎప్పుడైతే వరల్డ్ కప్ గెలిచామో ఆటోమేటిక్గా క్రికెట్ బ్రహ్మాండంగా దానికి మార్కెట్ క్రియేట్ అయింది, సాలబిలిటీ పెరిగింది, భయంకరంగా పెరిగింది. అలా మీరు ట్రోఫీలు గెలవడం ద్వారా, ట్రోఫీలు గెలిచే టీంలు ఇచ్చి దాని ద్వారా క్రికెట్ని మార్కెట్ చేసుకోండి. సూపర్ స్టార్స్ తయారు చేసిన అవసరం లేదు.
సూపర్ స్టార్స్ వాళ్ళంతా వాళ్ళే తయారవుతారు. మీరు తయారు చేస్తే తయారు కారు. ఇప్పుడు శుభ్మన్ గిల్ క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ బడీ అభిషేక్ శర్మ. మీరు శుభ్మన్ గిల్ని అన్ని ఫార్మాట్స్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అభిషేక్ శర్మ మీకు తెలియకుండానే సూపర్ స్టార్గా ఎమర్జ్ అయిపోయింది మనం ఈ సీజన్, ఈ సంవత్సరం. బై ది డింట్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్సెస్, తను చేసిన అద్భుతమైన బ్యాటింగ్ స్టైల్, అతని స్టైల్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద బాల్, బ్రహ్మాండంగా రెచ్చిపోయి ఆడుతూ కన్సిస్టెంట్గా ఆడుతూ, దెర్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ హిస్ మ్యాడ్నెస్, డెఫినెట్ మెథడ్. ప్రతి బాల్ కొట్టాడు అతను ఈ పిక్స్ ఈ స్పాట్, ఎటు కొట్టాలని కూడా చూసి కొడతాడు. సో అతను స్టార్గా ఎమర్జ్ అయ్యాడు. నేను ఆల్రెడీ ఒక పోల్ కూడా పెట్టాను, ఎవరు సూపర్ స్టార్ అంటే అభిషేక్ శర్మకు ఓట్లు పడ్డాయి. మీరు శుభ్మన్ గిల్ని ఎంత పుష్ చేసినా, జాకీలు పెట్టి లేపినా అతను కావట్లేదు. అభిషేక్ శర్మ బికాస్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్ అవుతుంది. తిలక్ వర్మ బికాస్ ఆఫ్ హిస్ వన్ నాక్ హ్యాస్ హెడ్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్, లాడ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. సో పర్ఫార్మెన్స్తో వస్తుంది అది. మీరు అతని పోస్టర్ బాగా తయారు చేస్తే రాదు. ఇది మన ఇండియన్ క్రికెట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఈ రకంగా మనకు జరిగిన పొరపాట్లు సరిదిద్దుకోవాలి. స్టార్స్ని తయారు చేయడం కాదు, మరిన్ని ట్రోఫీలు గెలిచేలాగా, T20 వరల్డ్ కప్ గెలిచేలాగా. T20 వరల్డ్ కప్ మన ప్రిపరేషన్లో చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు కొంత కవర్ చేశారు, చాలా సంతోషం. చాలా కవర్ చేశారు, సంతోషం. సో అది అలాగే ఈ ఇయర్లో కొన్ని మనకి ఇబ్బందులు ఏంటంటే స్టాంపీడ్ ఇన్ బెంగళూరు, అది చాలా మన బాధ పెట్టిన విషయం ఫ్యాన్స్. ఏంటంటే మన దేశంలో క్రౌడ్ మేనేజ్మెంట్ తెలియదు. అది సినిమాలు కానివ్వండి, ఏమన్నా ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయడం, ఫ్యాన్స్ని తయారు చేసుకోవడం తెలుసు, కానీ వాళ్ళకి మినిమం సదుపాయాలు కల్పించాలి. వాళ్ళు ఎక్కడైనా ఒక ఈవెంట్కి వస్తున్నారంటే వాళ్ళకి సదుపాయాలు కల్పించడం విషయంలో వాళ్ళ నుంచి కదా మీరంతా మా సినిమాలకి మహారాజా పోషకులు కానీ, మన క్రికెట్కి మహారాజా పోషకులు కానీ ఎవరు? ఫ్యాన్స్. వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వచ్చే డబ్బులతోనే ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ ఫ్యాన్స్కి ఎంత మినిమం సౌకర్యాలు కల్పించారు మీరు? కోల్కతాలో మెస్సీ వచ్చినప్పుడు ఏం జరిగింది? మెస్సీని చూపించకుండా వాళ్ళు డబ్బులు దండుకోవడంలో అది పెద్ద స్కామ్ అయింది. ఇప్పుడు దాని ఎంక్వైరీ నడుస్తుంది. సో ఇవి మన ఇండియన్ క్రికెట్లో, ఇండియన్ స్పోర్ట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయాలని నేను అనుకున్నాను. తర్వాత ది అగ్లీ కాంట్రవర్సీ బిట్వీన్ గంభీర్ అండ్ అదర్స్. అంటే ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో అతను అంటాడు ట్రాన్సిషన్ ఎందుకు పెట్టారు మీరు? ఎందుకు ఇద్దరిని మీరు పంపించేశారు ఒకేసారి? మీరు అనొచ్చు వాళ్ళు రిటైర్ కాలేదు, పొమ్మన లేక పొగబెట్టడం అంటారే, అదే చేశారు. మీరు ఇద్దరిని కాకుండా ఇద్దరిలో వాళ్ళని ఫేజ్ అవుట్ చేస్తుంటే వాళ్ళు లక్కీగా జడేజాను ఉంచారు. జడేజా లేకపోతే మనకి ఇంగ్లాండ్లో ఆ డ్రా కూడా దక్కేది కదా, సిరీస్ డ్రా దక్కేది కూడా. సో వాళ్ళని ఫేజ్ అవుట్ చేయండి, ఒకరి తర్వాత ఒకరిని, ఒక 2 సిరీస్ తర్వాత ఒకరిని పంపించండి. అలాగా ఒకరి తర్వాత ఒకరిని ఫేజ్ అవుట్ చేస్తే బాగుంది. అందరినీ వాళ్ళు చాలా వాళ్ళ పర్ఫార్మెన్సే కాదు, వాళ్ళ షియర్ ప్రెజెన్స్ ఆన్ ద గ్రౌండ్ దట్ గివ్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ లాట్స్ ఆఫ్ ఇంటెన్సిటీ టు ద టీమ్. అది మీరు గుర్తుపెట్టుకోకుండా ఇద్దరిని ఒకసారి పంపిస్తే బోల్డంత వెలితి క్రియేట్ అయింది. మళ్ళీ వచ్చి ట్రాన్సిషన్లో ఉంది కాబట్టి ఇలా అయిందని ఏదో మీరు సాకులు వెతుక్కోవడం కాదు. సో ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఆలోచిస్తే మనకి ఇయర్ ఎంత దారుణంగా ఉండేది కాదు. ఎనీవే, గడిచిపోయింది. ఇయర్ స్టార్టింగ్లోనే మనం T20 వరల్డ్ కప్ ఆడబోతున్నాం. T20 వరల్డ్ కప్ హోమ్లో ఆడి గెలుస్తామని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం, అందరం కోరుకుందాం. గత ఏడాది ఎలా గడిచినా ఈ ఏడాది సరే WTC ఫైనల్కి వెళ్తాం అనేది డౌట్లోనే ఉంది. కానీ మనం ఆ మెరికల్ కూడా సృష్టిస్తామేమో చూద్దాం. లెట్ us hope that we will do better in the coming year. సో గడిచిన ఇయర్ గురించి మనం మాట్లాడుకున్నాం. రాబోయే సంవత్సరం మనకి మరింత బాగుంటుందని చెప్పి మనందరం కూడా కోరుకుందాం.